హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజు మనం సేమియా పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. మన ఇంట్లో ఏదైనా ఫెస్టివల్ ఉన్నా, స్పెషల్ అకేషన్స్ ఉన్నా, లేకపోతే స్వీట్ తినాలి అనిపించినా కూడా మనకు తొందరగా గుర్తొచ్చేది పాయసమే కదా! సో, ఈరోజు హెల్తీ వేలో ఈజీగా సేమియా పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. దానికోసం ముందుగా అయితే నేను నాకు అవైలబుల్‌లో ఉన్న డ్రై ఫ్రూట్స్‌ని పీసెస్‌గా కట్ చేసేసుకొని, 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసేసుకొని, అందులో బాగా ఫ్రై చేసేసుకొని ఒక బౌల్‌లోకి తీసేసుకున్నాను. తర్వాత అదే కడాయిలో కొంచెం నెయ్యి వేసేసుకొని, ఒక కప్ వరకు సేమియా యాడ్ చేసేసుకొని, దీన్ని కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని, దాన్ని కూడా ఒక ప్లేట్‌లోకి తీసుకున్నాను. తర్వాత పాలు తీసుకున్నాను. వాటిని కూడా బాగా ఒక 2 పొంగులొచ్చేంత వరకు బాగా వేడి చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. హెల్తీ వేలో ప్రిపేర్ చేస్తున్నాం కదా! దానికోసం బెల్లం సిరప్‌నైతే ఇక్కడ నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. సేమియాకు తగ్గట్టుగా బెల్లం యాడ్ చేసేసుకొని, వాటర్‌లో సిరప్ ప్రిపేర్ చేసుకోవాలి. సో, చూస్తున్నారు కదా! ఆల్మోస్ట్ ఇక్కడ సిరప్ అనేది ప్రిపేర్ అయిపోయింది. తర్వాత దాన్ని వేరే బౌల్‌లోకి షిఫ్ట్ చేసేసుకొని, అదే కడాయిలో కొంచెం వాటర్ వేసేసుకొని, 1 గ్లాస్ వరకు వేయించి పెట్టుకున్న సేమియాని యాడ్ చేసుకొని, బాగా మెత్తగా అయ్యేంత వరకు సేమియాని వేడి వాటర్‌లో బాగా కుక్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం సిరప్‌నైతే యాడ్ చేసేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్‌లోనే చేసుకోవాలి. సో, మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకుంటున్నాం కదా! ఇవి కూడా బాగా వేడి అయిన తర్వాత కొంచెం మూత పెట్టేసి మంచిగా సేమియా బాగా కుక్ అవ్వడం కోసం మూత పెట్టేసి కొంచెం సేపు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకున్నాను. తర్వాత 1 ½ గ్లాస్ వరకు నేను ఇందులో మిల్క్ యాడ్ చేసేసుకున్నాను. వీటిని కూడా ఓసారి బాగా మిక్స్ చేసేసుకొని, ఒక్క 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసేసుకొని, స్టవ్ ఆఫ్ చేసేసి పైనుంచి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా! వాటిని యాడ్ చేసేసుకొని, కావాలంటే ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సేమియా పాయసం అనేది రెడీ అయిపోయినట్టే. హెల్తీ వేలో ఏదైనా స్వీట్ తినాలి అనుకున్నప్పుడు సేమియా పాయసం ఇలా ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో, మన ఛానల్‌లో ఇదే కాకుండా ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. వాటిని కూడా ఒకసారి విజిట్ చేసి ట్రై చేయండి. సో, ఇది ఫ్రెండ్స్, ఈ సేమియా పాయసాన్ని కూల్‌గా ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని అయినా ఎంజాయ్ చేయొచ్చు. లేకపోతే వేడిగా అయినా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని ఒక బౌల్‌లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సేమియా పాయసం రెడీ అయినట్టే. సో, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హైజూస్ వరల్డ్.